రాముని సీత ఎటులుండునా, రాముని సీత ఎటులుండునా, రావణు జేరి శయనించునా, రాముని బాసి నిదురించునా, భుజించునా, భూషణములు దాచున, పరమ పురుషుని రాముని మరచున, పరపురుషునితో కాపురముండున, సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగరాని తావుల బోతే చూడగరానివి ఎన్నో చూచితి, నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించి తిని, రతికేళి సలిపి సోలిన రమణుల ఎందరినో పొడగాంచి తిని, ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతులతోడ సీత ఉండగా వారల జోడగా వెదకుటెలాగా, మనసున ఏమి వికారమునందక నిష్కామముగ వివేకము వీడగ, సీతను వెదకుచు చూచితి గాని మనసున ఏమి పాపమెరుగనని, స్వామి సేవ పరమార్థముగా గుని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశా గృహములు, క్రీడా గృహములు లతా గృహములు, ఆరామములు చిత్రశాలలు, బావులు తిన్నెలు రచ్చవీధులు, మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు, సందులు గుందులు బాటలు తోటలు, ఆగి ఆగి అడుగడుగున వెదగుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో, క్రూర రాక్షసుల పాల్పడియుండును, తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండును, అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు, ఆగి ఆగి అడుగడుగున వెదగుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, ఆపై రఘుకులమంతయు నశించు, ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము విడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కిందకు పోనే పోను, వానప్రస్థాశ్రమవాసుడునై నియమనిష్టలతో బ్రతుకువాడనై, సీతామాతను చూచి తీరెదను, లేకుండా నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలు దశలనగే సాహసవంతుడై. చూడ
మరచిన అశోకవనమును చూపు వేరలో మారుతిగాంచెను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు చంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములుడి అశోకవని చేరెను వడి వడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.